అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. సో నిన్న బోనాలు ఉన్నాయి కాబట్టి ఇక రాలేకపోయినా అనమాట. ఇక్కడ సాంగ్స్ డీజేలు అవి పెడతారు, మొత్తం కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అయితే. సో నిన్నది ఈ రోజు మొత్తం ఏమేమి అప్డేట్ ఉన్నాయి అని ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ మాట్లాడేసుకొని వీడియో అయితే తీసాం. అండ్ జాలి పెట్టడం అనేసి మొత్తం పై నుంచి ఏవైతే 7 తలలు ఉన్నాయో 7 తలలకు పెట్టేసారు. అదేవిధంగా చేతులకు కూడా పెట్టేసారు, భుజ భాగం కూడా దగ్గర కూడా పెడుతున్నారు. అండ్ పాదాల దగ్గర కూడా వచ్చేసింది. ఎట్లా పెడుతున్నారు ఏందనేసి అయితే మొత్తం మాట్లాడేసుకుందాం. అదేవిధంగా మనకు మట్టి కళాకారులు కూడా మంగళవారం లేదా బుధవారం వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాతనే పోస్టర్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు ఉన్నాయి అనేసి అయితే నాకు అనిపిస్తుంది. సో ఇక 7 తలలు ఉన్నాయి కదా, అవి కూడా ఫిక్స్ చేసేసారు. 14 చేతులు కూడా ఫిక్స్ చేసేసారు. జస్ట్ హస్తం చేతులు ఉన్నాయి కదా, అవి ఒక్కటి రెడీ అవుతున్నాయి. అవి రెడీ అయిపోయిన తర్వాత అవి కూడా ఫిక్స్ చేసేసారు అనమాట. ఇక మాటలలో కాకుండా వీడియో రూపంలో మాట్లాడుకుంటూ చూపించుకుంటూ మాట్లాడేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈరోజు 29th జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. సో ఈ రోజు వరకు అయితే మనకు జాలి వర్క్ అనేది పైన గణేశుని మెయిన్ తల ఏదైతే ఉందో ఆ తలకు, అదేవిధంగా మిగతా 6 తలలకైతే మనకు జాలి పెట్టడం అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ పై నుంచి కింది వరకు ఏదైతే పాదం ఉందో పాదం వరకు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ వరకు అయితే జాలి పెట్టుకుంటే అయితే వచ్చేసి చూడండి. జాలి మొత్తం ఎట్లా కనిపిస్తుందో మనకు వైట్ అయితే మన కెమెరాలో అయితే మంచిగా రికార్డ్ అవుతుంది. అండ్ లోపల నుంచి కూడా పెడుతున్నారు అనమాట. ఏదైతే మన కాలు ఉందో చూడండి, ఈ కాలు లోపల కూడా మనకు మంచిగా కనిపిస్తుంది చూడండి. కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు ఇది జాలి పెట్టడం వరకు అయితే. సో పైన మొత్తం ఖైరతాబాద్ గణేశుని పై వరకు అయితే మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు చూడండి. అండ్ కొంచెం భుజ భాగం దగ్గర కొంచెం వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి తల దగ్గర కూడా వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ తొండం దగ్గర, ఇక్కడ తొండంకి కింద మనకు చూసుకుంటే కనిపిస్తుంది, తొండంకి దగ్గర కూడా జాలి పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే చేతులు అండ్ తలలు ఉన్నాయి కదా, ఆ తలలకు చేతులకు మొత్తం పెట్టేసిరు జాలి. సారీ, తలలకు పెట్టారు, చేతులకు పెట్టలేరు ఇంకా. కాకపోతే చేతులకు మనకు వెల్డర్స్ అన్న వాళ్ళు సపోర్టింగ్ అనేది వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. అంటే ఎక్కడ కదలకుండా అండ్ కింద పడకుండా సపోర్టింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. చేతులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఏవైతే హస్తాలు ఉన్నాయో హస్తాలు కూడా ఇంకా రెడీ కాలేవు. హస్తాలు రెడీ అయిపోయిన తర్వాత హస్తం అనేది కూడా పెడతారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఏదైతే రైట్ లెగ్ ఉందో రైట్ లెగ్ కూడా మనకు నడుము భాగం దగ్గర నుండి అయితే పెట్టుకుంటూ వస్తున్నారు. ఈయన అయితే నర్సయ్య కార్పెంటర్ అన్న వాళ్ళకి మొత్తం హెడ్, ఈయన ఆధ్వర్యంలో అయితే జాలి పెట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన వెల్డర్స్ అన్న వాళ్ళకైతే నాగబాబు అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మనకు మొత్తం వెల్డింగ్ పనులు కూడా అవుతున్నాయి అనమాట. సో చూసుకుంటే ఇక్కడ నుండి అయితే చూపించడానికి కూడా మనకైతే ఏం వీలు లేదు. సో బొజ్జకు అటువైపు అయితే పెట్టలేరు, ఇటువైపే పెట్టారు. బొజ్జకు అటువైపు అయితే ఇప్పుడు పెడుతున్నారు అనమాట ఇక్కడ అందరు అన్న వాళ్ళు అయితే. సో అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే పాదాల దగ్గర, అండ్ ఇక్కడ పాదాల దగ్గర వరకు చూసుకుంటే మనకి ఇక్కడ పైన వరకు అయితే పెట్టుకొని వచ్చారు. ఇంకా ఈ పాదాలకు మెయిన్ పెట్టాలి. పాదాల కోసం కూడా ఇక్కడ జాలి కనిపిస్తుంది, జాలి కూడా అంటే ఈ జాలి పెట్టేశారు. అండ్ మనకి ఈ ఎవరైతే మట్టి వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఈరోజు సోమవారం కదా, మంగళవారం లేదా బుధవారం అంటే రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మనం చాలా రోజుల ముందే చూసినాం, 3-4 రోజుల ముందే అయితే చూసినాం ఇక్కడ జాలి పెట్టడం. అండ్ ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే మనకు చూసుకోండి, లోపల ఏదైతే పాదం ఉందో కాలు ఉందో కాలు లోపల నుంచి అయితే పెడుతుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ మెరుపులు కూడా పైనుంచి పడుతున్నాయి. అబ్బా వచ్చి కంట పడ్డాయి అనుకోండి, ఇక కన్ను బుచ్చుకోమంటే ఇక చూసుకొని చేయాలి. కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడైతే జాలి పెట్టడం అయితే జరుగుతుంది. ఒక్కసారి కింది వరకు చూడండి, ఈ సైడ్ నుంచి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే పాదం ఇట్లా ఈ షేప్లో అయితే పెట్టి చూడండి, వెనకాల పాదం ఇక మొత్తం ఇట్లా కవర్ అయిపోతుంది అనమాట. మనకు ముందు చూస్తే మంచిగా కనిపిస్తుంది. కొంచెం వెనక నుంచి చూద్దాం మనం. ఇక వెనక నుంచి చూసుకుంటే కూడా మనకైతే వెనక నుంచి కూడా ఏం కనిపించదు అబ్బా, అంతే ఇంకా. అండ్ ఇంకోటి మనకు తలలకైతే పైన పెట్టిరని చూడడానికి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఒక తల, ఈ తలకైతే పెట్టిరు బ్యాక్ సైడ్. సో అక్కడైతే కనిపిస్తుంది. అండ్ మనకు తలలు కూడా లైన్గా రావన్నమాట, ఒక లైన్తో రావు. మెయిన్ తలకు వి షేప్ టైప్లో అయితే వస్తాయి అన్నమాట. వి ఎట్లా ఉంటుందో వి షేప్ ఆకారం ఉంటుంది. ఏదైతే మూల భాగం ఉంటుందో ఆ మూల భాగం దగ్గర మధ్యలో తల వస్తుంది, సైడ్లకు మిగతా 3 తలలు 6 తలలు వస్తాయి. సో ఈ మండపానికి అయితే మొత్తం జాలి పెట్టేసి కంప్లీట్ వర్క్ అయితే చేసేసుకున్నారు అనమాట. ఇక్కడైతే ఏం వర్క్ లేదు, ఇక ఓన్లీ విగ్రహం ఒక్కటే రెడీ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో మండపం, ఆ మండపంలో కూడా మనకేంటంటే కొంచెం మనకు తలలు రెడీ చేస్తున్నారు, తలలు రెడీ చేసి అండ్ చేతులు రెడీ చేసి పైకి పంపించడం అయితే జరిగింది కదా. సో దానికోసం అయితే ఇక్కడ వర్క్ అయితే కొంచెం ఆగింది. ఇక్కడ మొత్తం వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ చేసేసి ఇక్కడ కూడా మనకు జాలి పెట్టేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం. చూసుకుంటే ఇంకోటి ఏంటంటే, ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ మట్టి సంచులు కూడా రావడం అయితే జరిగింది కొన్ని. అంటే ఇంకా మొత్తం తీసుకురావడం లేదు, కొన్ని తీసుకొని అయితే వచ్చి పెట్టేసారు ఇక్కడ.
చూసుకుంటే ఇక్కడ కొన్ని అయితే తీసుకొని వచ్చారు ఈ మట్టి సంచులు. అండ్ ఇదైతే మనకు గడ్డి ఎప్పటి నుంచి ఉంది, మనకు ఇది వచ్చిందా లేదంటే పాతదా తెలియదు, మనకు కన్ఫర్మ్ తెలియదు, అంత గమనించలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే చేతులు ఇంకా హస్తాలు, సో ఇంకా కొంచెం ఈ సైజు తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఇవే ఫైనల్ సైజ్ అయితే కావు, సో వాటి కోసం అయితే లేట్ అవుతుంది. సో ఈ చేతుల కోసం ఇంకా ఎక్స్ట్రా కొంచెం సపోర్టింగ్ ఏవైతే ఉంటాయో చేతులు, వాటి కోసం అయితే వీళ్ళు వెల్డర్స్ అన్న వాళ్ళైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే చేతులు పెట్టేసి ఆల్రెడీ. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ చేతులు ఎందుకు వాళ్ళు ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు అనేసి. సో అవి ఎందుకంటే మనకు సపోర్టింగ్ కోసం, ఏవైతే ఖైరతాబాద్ గణేషన్ 14 చేతులు ఉన్నాయో ఆ 14 చేతుల కోసం సపోర్టింగ్ అన్నమాట. సో చూసుకుందాం ఒక్కసారి ఎట్లా ఫిక్స్ చేస్తారో ఏందనేసి అయితే జాలి. సో జాలి కూడా మీకు ముందే చెప్పాను, ఎందుకోసం అంటే మనకి ఇక్కడ ఏదైతే మట్టి పెడతారో ఆ మట్టి కోసం, మట్టికి సపోర్ట్గా ఉండడం కోసం అయితే జారిపోకుండా, కిందికి జారిపోకుండా. సో ఇప్పుడు ఇంత ప్లేస్ ఉంది, ఇప్పుడు ఇంత ప్లేస్లో మట్టి తీసుకొచ్చి దీనిపైన మట్టి పెట్టామనుకో, ఈ మట్టి అనేది దాంట్లోకి వెళ్ళి కింద పడిపోతుంది, అందుకోసమే ఈ జాలి అనేది పెడుతున్నారు అనమాట. సో ఇది అండ్ ఒక్కసారి మనం లాంగ్కి వెళ్ళి చూద్దాం. సో అప్పటి వరకు అయితే ఇక్కడ చూసుకున్న మొత్తం ఖైరతాబాద్లో అయితే నిన్న మొన్న మొత్తం అయితే మనకి వర్షం నీళ్ళతోని పచ్చిగా అయితే ఉండే. ఈ నిన్న మార్నింగ్ నుంచి లైట్గా ఎండ కొట్టడం జరిగింది, అండ్ ఈవినింగ్ టైంలో కూడా వర్షం పడ్డది. కాకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఎండ అయితే కొడుతుంది, అంటే ఎండ లైట్గా వచ్చి ఇప్పుడైతే కొంచెం గట్టిగానే కొడుతుంది ఎండ. ఇంతకాలం ఎండ కొడుతుందంటే ఇక మళ్ళీ నైట్కి వర్షం పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక లాంగ్ నుంచి చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మొత్తం అయితే కట్టెలు ఎట్లా కనిపిస్తున్నాయో మనకి ఇక్కడ పనిచేసే అన్న వాళ్ళు కూడా అలా కనిపిస్తున్నారు అనమాట. ఇది చూసుకుంటే అందరు చూడండి, ఇక్కడ కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు. అండ్ ఏదైతే బిల్డింగ్ చేస్తున్నారో వాళ్ళు లోపల ఉన్నారనమాట. లోపల భాగం నుంచి మనకు చేతులకు సపోర్టింగ్ అయితే పెట్టిరనమాట. సో మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం, కొంచెం జూమ్ చేసి. ఇక్కడ మధ్యలో మెయిన్ తల, ఒక నిమిషం, ఇక్కడ మధ్యలో మెయిన్ తల జూమ్, నా చేయి చూపెట్టకుండా చూపిస్తా, చేయి చూపిస్తే అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. సో ఈ మధ్యలో మెయిన్ తల, సైడ్కి ఇక్కడ ఇటు చూడండి, ఇటు సైడ్కి మూడు తలలు అన్నమాట. అంటే వీ షేప్ టైప్లో వచ్చినాయి అనమాట. వీ షేప్ టైప్లో మనకు 3 తలలు వచ్చినాయి. చూస్తే మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇది ఎందుకు ఇట్లా కొట్టుకుంటుందో అర్థమవుతలేదు. అండ్ కొంచెం కింద చూసుకుంటే మనకు మెడ భాగం అండ్ ఛాతీ భాగం, అండ్ ఇక్కడ సైడ్లోకి చూసుకుంటే చేతులు కూడా ఫిక్స్ చేసేసారు. అండ్ ఎగ్జాక్ట్ కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే బొజ్జ భాగం దగ్గర, మనకు రైట్ సైడ్ బొజ్జ భాగం దగ్గర మనకి జాలి అనేది పెడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ ఒక అన్న ఉన్నాడు చూడ, ఆరెంజ్ కలర్ షర్ట్, ఆయన కార్పెంటర్ అన్న. ఆయన ఏంటంటే మనకి చేతుల దగ్గరికి కొలతలు తీసుకొని వర్క్ చేస్తున్నారు. అక్కడ 3-4 కార్పెంటర్ అన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ టేప్ కనిపిస్తుంది లోపల. కొంచెం సపోర్టింగ్ వర్క్, అంటే ఏదైతే సపోర్ట్ పెట్టి వెల్డింగ్ చేస్తారో దానికి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కార్పెంటర్ అన్న వాళ్ళు ఇక్కడ బొజ్జ భాగం దగ్గర అయితే మనకి జాలి పెడుతున్నారు. అట్లనే కొంచెం కిందికి వస్తే ఇక్కడ లోపల కాలు ఏదైతే ఉందో కాలు లోపల నుంచి కూడా మనకు కార్పెంటర్ వాళ్ళు జాలి అయితే పెడుతున్నారు అన్నమాట. చూసుకుంటే చూడండి కింది వరకు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు లాంగ్ వ్యూ నుంచి అయితే. సో ఇదన్నమాట 29 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్. సో ఇక్కడ అయితే వర్క్ జరుగుతుంది, కాకపోతే మనం చూడడానికి అయితే ఇలాంటిది అనేది కనిపించదు అన్నమాట. అంటే ఇలాంటి వర్క్ ఎట్లా జరుగుతుంది ఏందనేసి కెమెరాలో కానీ అండ్ మనం ఇక్కడికి వచ్చి నించున్నా కూడా మనకు వర్క్ అనేది కనిపించదు. ఇక పోస్టర్ కూడా నాకు తెలిసి మట్టి వర్కర్స్ వచ్చిన తర్వాత పోస్టర్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఖైరతాబాద్ మహా గణేష్ ఉంది ఈ రోజటి అప్డేట్.